Hello, my dear students. Welcome to our favorite channel PIT. Okay, so మరి PIT classes కి స్వాగతం సుస్వాగతం. ఓకే ఓకే సో మరి ఆల్రెడీ ఏపీ అండ్ టీజీ ఏపీ అండ్ తెలంగాణలో సో మరి ఎంసెట్కి సంబంధించిన రిజల్ట్స్ అయితే వచ్చేయడం జరిగింది కదా. సో మరి నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఏంటంటే అంటే కౌన్సిలింగ్. ఓకే, సో మరి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది ఏంటని చెప్పేసి ఎప్పటికప్పుడు మనకి అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. మరి నెక్స్ట్ కౌన్సిలింగ్ తర్వాత వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి ఉంటాయి. సో మరి మీరు బీటెక్లో జాయిన్ అవ్వడానికి వెబ్ ఆప్షన్స్ ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలి, ఆ కాలేజ్లో మీరు ఏ బ్రాంచ్ అనేది మీకు చూస్ చేసుకోవాలి అని చెప్పేసి చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. అండ్ దట్టు ఇంకోటి కూడా ఉందన్న, మనకి అన్ని కాలేజెస్లో అన్ని బ్రాంచెస్ అయితే అవైలబుల్గా ఉండవు. ఓకేనా, సో కొన్ని కాలేజెస్లో కొన్ని బ్రాంచెస్ మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. లైక్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సో బీటెక్లో మెయిన్ మనకు వచ్చేసరికి కేంద్ర సిఎస్సి ఒకటి ఉంటుంది, ఈసీ ఒకటి ఉంటుంది, ట్రిపుల్ ఈ, సివిల్, మెకానికల్, సో కెమికల్ సంథింగ్ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఓకే, సో మరి ఇవన్నీ కూడా మనకి అన్ని కాలేజెస్లో అవైలబుల్గా ఉండవు. ఓకే, సో టాప్ మోస్ట్ కాలేజెస్లో అయితే అన్ని బ్రాంచెస్లో అవైలబుల్గా ఉంటాయి, బట్ కొన్ని కాలేజెస్లో మాత్రం అన్ని బ్రాంచెస్ అవైలబుల్గా ఉండవు. సో మరి దీనికి సంబంధించి సో మనకి ఇక్కడ ఏంటంటే సో బ్రాంచ్ కోడ్ అని చెప్పేసి ఉంటున్నాను అనమాట. ఓకే, సో లైక్ ఇప్పుడు మనకి కంప్యూటర్ సైన్స్ అని చెప్పేసి దాన్ని జస్ట్ మన నార్మల్గా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సిఎస్సి అని చెప్పేసి షార్ట్ కట్ కంప్యూటర్ కోడ్. ఓకే, బ్రాంచ్ కోడ్తో మనము డినోట్ చేస్తారు. సో మనకి వెబ్ ఆప్షన్స్లో మనకు వచ్చేసరికి జస్ట్ సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ ఈ సంథింగ్ అట్లా ఉంటుంది అనమాట. సో మనకి ఏంటంటే ఇక్కడ వచ్చేసరికి సిఎస్సిలో నెంబర్ ఆఫ్ ది మనకి సబ్ బ్రాంచెస్ ఉంటాయి అనమాట. ఓకే సిఎస్సిలో మనకి నెంబర్ ఆఫ్ ది సబ్ బ్రాంచెస్ స్పెషలైజేషన్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు సిఎస్సిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, డేటా సైన్స్ వచ్చింది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది, సైబర్ సెక్యూరిటీ ఉంది. ఇట్లా నెంబర్ ఆఫ్ ది మనకి బ్రాంచెస్ అయితే ఉన్నాయి. మొత్తం ఒకటే సిఎస్సిలో ఉన్న ప్రతిదీ మనకి అన్ని రిలేటెడ్ బ్రాంచెసే. చూడండి, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మనకున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మనకి దేన్ని కోరుకుంటున్నాడు అంటే కంప్యూటర్స్. ఓకే, సిఎస్సి బ్రాంచ్ని చూస్ చేసుకుంటున్నాడు. సో మరి చూస్ చేసుకుంటున్నాడు కదని చెప్పేసి ఒకే కాలేజ్లో మరి ఒకే కాలేజ్లో ఓన్లీ కంప్యూటర్ వచ్చిన వాళ్ళందరినీ ఒక 500-600 మందిని పెట్టేసి నేను సిఎస్సి జాయిన్ చేయించుకుంటా అంటే అది అవ్వదనమాట. ఓకే, గవర్నమెంట్ రూల్ ప్రకారం బ్రాంచ్కి ఇన్ని సెక్షన్స్ అని ఉంటాయి, సెక్షన్కి ఇన్ని సీట్స్ అని చెప్పేసి ఉంటాయి అనమాట. ఓకే, సో దాన్ని బట్టి లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఆ కాలేజ్లో మీకు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో మరి అసలు ఆ బ్రాంచెస్ ఏంటి, ఆ బ్రాంచ్ సంబంధించిన కోడ్లు ఏంటి, మీరు ఏ బ్రాంచ్ చూస్ చేసుకోవాలి అని చెప్పేసి ఉంటుంది. సో ఇవన్నీ ఒకసారి చూడండి అన్న. అండ్ వన్ మోర్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఫస్ట్ ఇయర్లో ఉన్నంత వరకు ఓకేనా ఎనీ బ్రాంచ్ సిఎస్సి, ఈసీ, ట్రిపుల్ ఈ, మెకానికల్ ఎనీ బ్రాంచ్ మీకు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో అందరికీ ఒకటే సబ్జెక్ట్స్, అందరికీ ఒకటే ఉంటుంది. ఆల్ బ్రాంచెస్ ఆల్ సబ్జెక్ట్స్. ఓకేనా, సో అన్ని బ్రాంచ్ల వాళ్ళకి ఒకటే సబ్జెక్ట్స్, అన్ని సబ్జెక్ట్స్ ఈక్వల్గా ఉంటాయి అనమాట. ఓకే, సెకండ్ ఇయర్ నుంచి చేంజ్ అవుతూ ఉంటాయి. సెకండ్ ఇయర్కి చేంజ్ అవుతూ ఉంటుంది, థర్డ్ ఇయర్కి, ఫోర్త్ ఇయర్కి అట్లా మనకి చేంజ్ అవుతూ వస్తాయి అనమాట. ఓకే, సో చూడండి, సో బీటెక్ బ్రాంచెస్లో మన ఫస్ట్ వన్ మనకి మోస్ట్లీ ఎక్కువగా సార్ ఏంటి సార్ మీరు ఆర్డర్ వైజ్ చెప్తున్నారా లేదంటే ఎట్లా చెప్తున్నారు ఈ బ్రాంచెస్ అంటే జస్ట్ మనం ఆర్డర్ వైజ్ చెప్తున్నాం అంతే. ఓకేనా, సో అంతేగాని టాప్ మోస్ట్ నుంచి డిలే వరకు అయితే అట్లా ఏం కాదు, జస్ట్ ఆర్డర్ వైజ్ చెప్తున్నాం. ఓకే, సో బట్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ చూస్ చేసుకునేది ఏంద్రా అంటే సిఎస్సి బ్రాంచ్నే చూస్ చేసుకుంటున్నారు. ఓకే, సో మరి చూడండి, సో ఫస్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఓకే, సో దీంట్లో మనకు వచ్చేసరికి దీన్ని చూసుకోవడం వల్ల ఓకేనా, సో దీన్ని చూస్ చేసుకుంటే లైక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మీ అందరికీ తెలిసిందే కదా, కంప్యూటర్ సాఫ్ట్వేర్. ఓకే, సాఫ్ట్వేర్కి సంబంధించి జావా, ఓకే లైక్ జావా మీద కానీ ఓకే లేదంటే పైథాన్, సో ఇవన్నిటి మీద మనకి మెయిన్ కోడింగ్ మీద మనకి జాబ్స్ ఉంటే దీని మీద ఉంటుంది అనమాట సిఎస్సి. సో ఈ కోడ్ అనేది గుర్తుపెట్టుకోండి. దీంట్లోనే ఇంకా నెంబర్ ఆఫ్ సిఎస్సి అంటే ఏంద్రా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. ఓకే, సో సెకండ్ వన్ మనం చూసుకుంటే ఏంది సిఎస్ఎం. సో ఇక్కడ చూడండి, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న బ్రాంచ్. ఓకే, కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ రోబోటిక్స్ మీద చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ అలాగే ఏఐ ప్రజెంట్ ఉన్న ట్రెండింగ్ మొత్తం ఏఐ కదా, ప్రజెంట్ అన్నీ మనకి ఏఐ మీద నడుస్తున్నాయి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, సో ప్రజెంట్ ఏఐ సిఎస్ఎం. సో ఈ బ్రాంచ్ కోసం చాలా అంటే చాలా కష్టపడాలి. ఓకేనా, సో కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. ఓకే, సో ఈ కోడ్ గుర్తుపెట్టుకోండి సిఎస్ఎం అంటే ఏంటి మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. సిఎస్డి అదేమో సిఎస్ఎం, ఇదేమో సిఎస్డి. ఎక్కడోసరికి సిఎస్డి అంటే ఏంటి డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా సైన్స్.
కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా సైన్స్. ఇవన్నీ కంప్యూటర్సే, ఇవన్నీ కంప్యూటర్స్, ఇవన్నీ మనకి కోడింగ్ రిలేటెడ్. ఓకే, సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఇవన్నీ కూడా మనకి. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి సిఏడి, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. ఓకే, అక్కడేమో నాకేమన్నాడు సిఎస్ఎం, అదేమో ఇంకోటి సిఎస్డి, ఇక్కడ వచ్చేసరికి సిఏడి. చూడండి, మూడు రిలేటెడ్. సిఎస్ఎం ఇదేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఇదేమో ఓన్లీ డేటా సైన్స్, ఇదేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. ఓకే, సో ఇవి మీరు కన్ఫామ్గా తెలుసుకోవాలి. ఓకే, సిఎస్ఎం అంటే ఏంటి, సిఎస్ఐ అంటే ఏంటి, సిఏడి అంటే ఏంటి, సిఎస్డి అంటే ఏంటి, సిఎస్ఎం, సిఎస్ఈ ఉంటుంది, ఇంకా సిఎస్సి ఉంటుంది. ఓకే, సో చూడండి, అదిగో సిఎస్సి ఇందులో సిఎస్సి అంటే సైబర్ సెక్యూరిటీ. ఓకే, సైబర్ సెక్యూరిటీ. సో ప్రజెంట్ మనం ఏదైనా సరే హ్యాకింగ్ కదా, సో హ్యాకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు కాబట్టి సిఎస్సి సైబర్ సెక్యూరిటీ మీరు ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు సిఎస్సి బ్రాంచ్ని చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి చూడండి సిఎస్ఓ, ఓకే, ఇంటర్నల్ ఆఫ్ థింక్. ఓకే, ఇది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనా, ఇంటర్నెట్. ఓకేనా, సో స్పెల్లింగ్ మిస్టేక్ పడింది ఇక్కడ. సో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సో ఐఓటీ. ఓకే, సో ఐఓటీ సిఎస్ఓ. ఓకే, సిఎస్ఓ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇంకా ఐటీ అని కూడా ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఇక్కడ చూడండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఐటీ వేరు, ఐటీ ఒక బ్రాంచ్ ఉంటుంది, సిఎస్ఐ ఓన్లీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంటుంది, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంటుంది, అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంటుంది. ఇవన్నీ ఒకటే మనకి. కాకపోతే ఏంటంటే జస్ట్ బ్రాంచ్ మార్చేసి సెక్షన్స్ ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటున్నాడు అంతే కాలేజ్ వాళ్ళు, అంతకుమించి ఏం లేదు ఇక్కడ. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అన్న, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అన్న ఒకటే మనకు వచ్చేసరికి. సేమ్ దాంట్లో ఏ కోడింగ్ ఉంటుందో దీంట్లో కూడా ఏవే కోడింగ్స్ ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈసీఈ. సో చూడండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. సో జాబ్ స్కోప్. సో నేనైతే ఈసీఈకి ప్రిఫరెన్స్ ఇస్తాను రా, ఈ సిఎస్సి అన్నిటికంటే నేనైతే ఈసీకి ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎందుకని అంటారా, సో ఈసీఈ వచ్చేసరికి మనకి అటు సాఫ్ట్వేర్ సైడ్ యూజ్ అవుతుంది, ఇటు హార్డ్వేర్ సైడ్ యూజ్ అవుతుంది. ఓకే, సో అటు సాఫ్ట్వేర్ సైడ్ అయినా సరే నేను వెళ్ళిపోవచ్చు ఈసీలో. ఓకే, సో అటు నాకు సాఫ్ట్వేర్ సైడ్ చూసుకోవచ్చు. ఓకేనా, సాఫ్ట్వేర్ సైడ్ చూసుకోవచ్చు, లైక్ ఇటు హార్డ్వేర్. ఓకేనా, సో హార్డ్వేర్ సైడ్ కూడా మనము చూస్ చేసుకోవచ్చు ఈసీ అయితే. ఇప్పుడు మన సిఎస్ఎంఈఎస్సి కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ చూసుకుంటే ఏదైనా సరే మనకి ఓన్లీ సాఫ్ట్వేర్ సైడే చూస్ చేసుకోవాలి. బట్ ఈసీ చూసుకుంటే సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ టూ టైప్స్ కూడా మనకి బోత్ సైడ్స్ మనము చూస్ చేసుకోవచ్చు. సో అందుకే ఇది నేను జాబ్స్ సంబంధించిన జాబ్స్ స్కోప్ అని చెప్పేసి స్పెషల్గా మెన్షన్ చేశాం. ఓకేనా, సో నెక్స్ట్ వన్ EEE. ఓకే, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. EEE అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. లైక్ మీకు ఎప్పుడైనా సరే ట్రాన్స్కో అండ్ జెన్కో. ఓకేనా, ట్రాన్స్కో అండ్ జెన్కో మీద మనకి ఎక్కువ జాబ్స్ మనకి ఈ ఎలక్ట్రికల్ సంబంధించి ప్రతిదీ మనకి దీంట్లో ఉంటుంది. ఓకే, EEE. నెక్స్ట్ వన్ ఐటీ. సో ఇంత చెప్పాను కదా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీఆర్ ఐఎన్ఎఫ్ ఏదైనా చూస్ చేసుకోవచ్చు. కొన్ని కాలేజ్లో ఐటీ అని ఉంటుంది, కొన్ని కాలేజ్ వెబ్ ఆప్షన్స్లో ఐఎన్ఎఫ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇది కూడా సాఫ్ట్వేర్కి సంబంధించింది. ఓకే, సో నెక్స్ట్ వన్ సివిల్. సో కన్స్ట్రక్షన్ సంబంధించిన ప్రతి దానికి మనము సివిల్. సో సివిల్ సంబంధించి ప్రతిదీ మనకి సివిల్ ఇంజనీరింగ్. ఓకేనా, సో సివిల్ ఇంజనీరింగ్ ఆల్రెడీ చాలామందికి అందరికీ తెలిసిన విషయమే కదా సివిల్. సో కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి సంబంధించి ప్రతిదీ మనకి సివిల్లో చూస్ చేసుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ వన్ మెకానికల్. సో మెకానికల్ ఇంజనీరింగ్. సో హార్డ్వేర్, మెకానికల్, మోటార్ ఫీల్డ్. ఓకేనా, సో మోటార్ ఫీల్డ్ సంబంధించి ప్రతిదీ మనకి ఎంఈసి అంటే ఏంటి మనకి ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్. సో నెక్స్ట్ వన్ ఏరోనాటికల్, ఏఎన్ఈ. ఏరోనాటికల్ ఇంజనీరింగ్. సో ఫ్లైట్ రీసెర్చ్. ఓకేనా, సో ఏరోప్లేన్స్ మీద మనకి రీసెర్చ్ ఉంటుంది అనమాట దీంట్లో వచ్చేసరికి ఏరోనాటికల్ మీద. ఓకే, నెక్స్ట్ వన్ కెమికల్ ఇంజనీరింగ్. కెమిస్ట్రీ దాని మీద ఉంటుంది. నెక్స్ట్ ఫుడ్ రీసెర్చ్ ఉంటుంది. ఓకేనా, ఫుడ్ మీద రీసెర్చ్ చేసుకోవచ్చు, కెమికల్స్ మీద మనము రీసెర్చ్ చేసుకోవచ్చు. దీని మీద చూసుకున్నట్లయితే సో కెమికల్ ఇంజనీరింగ్ అనమాట, సిహెచ్ఈ అంటే ఏంటి, కెమికల్ ఇంజనీరింగ్. ఓకే, నెక్స్ట్ సో చూడండి ఇక్కడ మనకు వచ్చేసరికి వీటిలో మనకి మెయిన్ బ్రాంచెస్ ఏంటి సార్ అంటే, సో ఇక్కడ చూడండి, సో మనకి ఎక్కువగా స్కోప్ అంటే ఇదేం కాదు,
ఎక్కువగా స్టూడెంట్స్ ఓకే. అంటే ఆల్రెడీ మీ సీనియర్స్ ఓకే. సో ఆల్రెడీ ఇప్పుడు బీటెక్ జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా! ఆల్రెడీ బీటెక్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా! సో వాళ్ళ నుంచి గ్యాదర్ చేసిన దాన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే ఏందిరంటే సీఎస్‌సి వర్సెస్ సీఎస్‌సి స్పెషలైజేషన్స్. అంటే ఓన్లీ ఫస్ట్ నేను చెప్పాను కదా! కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ అని చెప్పాను కదా! అది వర్సెస్ కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్స్ రిమైనింగ్ ఉంది కదా! సీఎస్ఎం, సీఎస్‌డి, సీఎస్‌ఐఈ, సీఏడి సో ఇయన్నీ స్పెషలైజేషన్స్ అనమాట సీఎస్‌సిలోనే. సో వీటికి ఎక్కువ మనకి పోటీ అయితే ఉంటదనమాట. వీటికి ఎక్కువ మనకి పోటీ అయితే ఉంటుంది. దాని తర్వాత దేనికి ఉందంటే సీఎస్‌సి వర్సెస్ ఈసీఈ. ఏంది? సీఎస్‌సి వర్సెస్ ఈసీఈ. సో ఇది నేనైతే సీఎస్‌సికి అయితే ఎక్కువగా మాక్సిమం 50% ఫస్ట్ ఆప్షన్ సీఎస్‌సికి ఇస్తాను. ఓకేనా? సో ఫస్ట్ ఆప్షన్ సీఎస్‌సికి ఇస్తాం. బట్ సీఎస్‌సి అంటే సీఎస్‌సి వచ్చేసరికి కొంచెం హార్డ్ అని చెప్పేసి కూడా అంటారు. సో డోంట్ వరీ మనకి ఎక్కడైనా సరే సీఎస్‌సి అనేది చాలా అంటే చాలా బెటర్. ఓకే. యాహ్! సో ఈ విధంగా ఉంటదనమాట మనకొచ్చేసరికి. సో బ్రాంచ్‌లో సో మీరు బ్రాంచ్ చూస్ చేసుకునేటప్పుడు తెలుసుకొని చూస్ చేయండి అన్న. ఓకే. సో ఇన్ కేస్ మీరు సీఎస్ఎం కావాలి అనుకున్నప్పుడు లేదు సీఎస్‌డి కావాలి అనుకోని సీఏడి పెట్టేసారనుకోండి. సీఎస్‌డి కావాలనుకున్నప్పుడు సీఐడి పెట్టేసారనుకోండి. సో అక్కడ మనకి మిస్టేక్ వస్తది. సో ప్రతీదీ మీరేంటంటే తెలుసుకొని పెట్టండి. ఓకేనా? సో బ్రాంచ్ కోడ్ ఏంటి అని చెప్పేసి మీరు రీసెర్చ్ చేసి మీరు ఏ బ్రాంచ్ అయితే చూస్ చేసుకోవాలనుకుంటున్నారో అది ఫస్ట్ ఆప్షన్స్ కింద చూస్ చేసుకోండి. యాహ్! ఓకే. సో థాంక్ యూ.